ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద కెరీర్ పాయింట్, మీరు ఇన్ జనరల్గా రైట్ ఫ్రమ్ ది డే వన్ మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు కామెడీ హీరో అని నేను అన్ను కానీ, బికాజ్ మీరు ఒక స్టైలిష్గా ఎంటర్ అయ్యారు, అవన్నీ నాకు గుర్తున్నాయి. బట్ కామెడీ ఫిల్మ్స్, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్లో మీరు ఎక్కువ చేశారు. మీరు ఆ రోజు నుంచి కనుక తీసుకుంటే మీకు కాంపిటీషన్ అని మీరు ఎవరిని అనుకున్నారండి? లేదు, రాజేంద్ర ప్రసాద్ నేనే కాంపిటీటర్స్, ఇంకెవరు లేదు మాకు. చంద్రమోహన్ గారు మాకు అన్నయ్యలాగా, ఇక ఆయన అసలు ఫస్ట్ ఫౌండేషన్ హీరో అంటే అప్పటికి మీరు హీరో లైన్ టైంకి ఆయన ఎన్ని రాజేంద్ర ప్రసాద్ చేశాడు, మేము కలిసి చేసాం. బట్ అప్పటికే ఆయన నెక్స్ట్ వెళ్ళిపోయాడు కదా. మై కాంపిటీటర్ వాజ్ రాజేంద్ర ప్రసాద్, డెఫినెట్లీ హీఈస్ వన్ గ్రేట్ యాక్టర్, మంచి కామెడియన్. మీ ఇద్దరు మీరు నిష్పక్షపాతంగా అన్బయాస్డ్గా మాట్లాడాలంటే మీ ఇద్దరిలో ఎవరు బెటర్ యాక్టర్ సార్? అది ఎవరిని అడిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నన్ను ఫిట్టింగ్ పెడతారు మీరు రాగేదిరా మెల్లిగా. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరు బెటర్ యాక్టర్ అని చెప్పలేమండి, బికాస్ రాజేంద్ర ప్రసాద్ ఇచ్చిన హిట్లు అతనిదే, అతని యాక్షన్ నేను చేయలేను. నేను చేసిన సినిమాలు అతను చేయలేడు, ఎవరికి వాళ్ళదే. ఎందుకంటే మీరు గంగా బెటరా కావేరీ బెటరా అంటే రెండు కలిసి అనుసంధానం. కామెడీ బ్రహ్మాండం యూనిట్స్ మీరు ఇచ్చారు, తను బ్రహ్మాండం యూనిట్స్ ఆయన కూడా ఇచ్చాడు. తర్వాత మీరు లేడీ వేషం వేశారు, ఆయన కూడా వేశాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ ఆయన ఫుల్ బిజీ అయిపోయారు, మీరు కూడా బాగా బిజీ అయిపోయారు. అసలు అందుకని నేను అడిగాను అనమాట, ఇంత లాంగ్ ఇన్నింగ్స్ మీకు ఆయనకి ఇద్దరికి ఉన్నాయి, అందుకని అడిగాను అనమాట. ఎవరు మీకు నరేష్ ఇష్టమా రాజేంద్ర ప్రసాద్ ఇష్టమా సార్? నాకు నరేషే ఇష్టం ఖచ్చితంగా. మరి ఎట్లా రాజేంద్ర ప్రసాద్ ఇష్టం అంటారు? రాజేంద్ర ప్రసాద్ అంటే ఇష్టమే నాకు. నేను ఇష్టపడాలి కదా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్లో ఒకటి ఏంటంటే హీ ఫోకస్డ్ ఆన్ హ్యూమర్. ఇంకా హ్యూమర్లో రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎవరు చేయలేదండి, చేయలేరు కూడా. అతను ఒక జీవనదిలాగా అలా వెళుతూ ఉన్నాడు ఆయన. నేను మధ్యలో రాజకీయాలకు వెళ్ళాను, చిత్రంలో లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాను, పోలీస్ బ్యారెల్ లాంటి మంచి హిట్స్ ఇచ్చాను. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్సో కామెడీ సినిమాలు నేను తక్కువ చేశాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను. దృశ్యం, గుంటూరు టాకీస్లో లీడ్ రోల్ చేశాను, ఆల ఫాదర్ రోల్ చేశాను, రంగస్థలంలో. ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారు కదా, అవతల ఆయన శ్రేయోభిలాష్ అని, ఆ నలుగురు అని, తోలుబొమ్మలాట అని, మళ్ళీ తను కూడా, మీరిద్దరు ఎక్కడ తగ్గట్లేదు అసలు. మా విషయంలో కూడా మేము రాసేటప్పుడు నరేష్ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇట్ ఈస్ ఎ రిడిల్ అంటే అంటే చాలా మోస్ట్ వెల్కమింగ్ ప్రాస్పెక్ట్ అండి ఇండస్ట్రీకి. ఎందుకంటే యు ఆర్ ఆల్సో ఎన్ యాక్టర్ ఆఫ్ సచ్ పొటెన్షియల్ అండ్ ఈ ఆల్సో మీరు ఉండడం సినిమాలకి చాలా హెల్ప్. నేను ఆ రోజు కూడా అన్ని మంచి శకునములే దానిలో అదే అన్నాను, ఒకరుంటేనే పండగ, ఇద్దరున్నారు ఇందులోనని. కరెక్ట్, మంచిగా. ఇట్ వాస్. సో అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తాం, ఏదైనా కలిసి చేయడానికి మంచి రోజు రావాలి. ఒకటేంటంటే ఇప్పుడు